మరి బ్యాక్గ్రౌండ్ లో మీ అందరికి ఒక మంచి ముచ్చట కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు నిన్న పేపర్లో ఏం రాసిరు, స్థానిక ఎన్నికలకు మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 25 తారీఖు నాడు క్యాబినెట్ లో జరిగిన చర్చ పైన దాదాపుగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఏ ఊరికి ఏ రిజర్వేషన్ ఉంది, ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఏ టైంలో ఎన్నికలు వస్తాయి, ఎప్పటి వరకు అయిపోతుంది, ఈ సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారనే విధంగా మొత్తానికి చెప్పారు. అయితే మనందరూ తెలిసిన విషయం, రేవంత్ రెడ్డి గారి రాజకీయం గత 23 నెలలుగా చూస్తా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎన్నికలు రాగానే రేవంత్ రెడ్డికి ఎమ్మటే ప్రజల పైన అంతులేని ప్రేమ కొడుతుంది. ఓట్లు రాగానే కథం ఎమ్మటే రేవంత్ అన్న ప్రజల మనిషి అయిపోతాడు, ప్రజల పెద్దన్న అవుతాడు. సో మా ప్రజల పెద్దన్న ఇప్పుడు మరి ప్రజల మనిషి అయినట, ప్రజలు గుర్తుకొచ్చిరట. మరి ఎన్నికల సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ 25 నెలలుగా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలను గాలికి వదిలేసిన మా అన్న రేవంత్ రెడ్డి గారట, మరి ఇప్పుడు మహిళల కోసం మంచి 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 పథకాలు పట్టుకొస్తారట. సో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. ఇవో మనందరూ తెలుసు కానీ రేవంత్ అన్న మంచి మంచి ముచ్చట్లు చెప్తాడు, చెప్పొచ్చో చెప్పరాదు డైలాగ్ కానీ. సో ఏదైనా పెళ్ళైనాక ఒక 16 నెలలకు మళ్ళా ఉండదు ముచ్చట, పెళ్లి తెల్లారే ఉంటుంది ఏదున్నా. రేవంత్ అన్న దసరా పండుగ అయిపోయిన రోజులు అవుతుంది. సో ఇప్పుడు గుర్తుకొచ్చినాయి అంట మరి రేవంత్ అన్నకు చీరలు సారెలు ఇంకేమైనా గుర్తుకొస్తే అవి కూడా అన్నకి ఇప్పుడే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి గుర్తుకొచ్చినాయి. ఇందిరమ్మ చీరలు ఇస్తారంట, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. ఎప్పుడో దసరా పండుగ అయిపోయింది, ఎప్పుడో బతుకమ్మ అయిపోయింది, ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ బతుకమ్మ ఆడాలి ఇప్పుడు మనందరం. సో మా ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఆడాలి, మరి రేవంత్ అన్నతో కూడా ఆడిపియాలి, మరి రాహుల్ గాంధీతో కూడా ఆడిపియాలి. ఆడిపిస్తూ ఇక ఇందిరమ్మ పాట వేసుకొని ఇట జోలపాట కొట్టుకుంటా మరి 6 గ్యారెంటీలు ఉయ్యాలో, మమ్మల్ని ఆగం చేసినోడు ఉయ్యాలో, మాకు ఇందిరమ్మ సీరియల్ ఉయ్యాలని పాట పాడాలి ఇప్పుడు. ఆ పాట అయితే కాంగ్రెస్ పార్టీకి సూపర్ టైటిల్ సెట్ అయితే అనిపిస్తుంది. ఇక ఇలా టైటిల్ అయితే అదే విట్నమే. ఇందిరమ్మ సీరియల్ ఓట్ల కోసమేనా, అది ప్రజలుగా మరి మీరు చెప్పు, నిజమా కాదా? ఓట్ల కోసమా మరి, లేదంటే నిజంగా మహిళల పైన మా అన్న రేవంత్ రెడ్డికి అంతులేని ప్రేమ ఉందా? ప్రేమ అయితే నేను లేదని అనుకుంటాను నా ఉద్దేశం. మరి అలా అయితే నాకు ప్రేమ ఫుల్ ఉంది మహిళల పైన అని చెప్పేసి మా అన్న అయ్యో వెనకంగా ఇందిరమ్మ బొమ్మ వేసిండు, ఇక ఇక్కడ ఫోటోకి వచ్చిండు, అయిపోయింది. ఇలా ఈ పథకం అయిపోయినట్టు, ఇక ఫోటో దిగినట్టే ఆ పథకం వచ్చేసినట్టే. మనకు ఇప్పుడు రేవంత్ రావు పాలసీ ఉంటుంది. సో ఆ పాలసీ ప్రకారం ఇప్పుడు ఈ పథకం అయిపోయింది అనమాట. ఒకసారి వార్త అయిన తర్వాత మనం విశ్లేషించే ప్రయత్నం. ఇయో ఆడబిడ్డలకు సర్కారు సారే ఇస్తానట. ఇక 1 కోటి మంది మహిళలను ఈ అమ్మాయి ఈ డైలాగ్ పాడని నాకు ఇజ్జత అనిపిస్తాను ప్రతిసారి. సో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యం అట. మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి, వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. అదా అంటే మన వదినమ్మ గారు వారికి తప్పే ఉందన్న, మన సీతక్క గారు వారికి తప్పే ఉంది. సో మేము కూడా చూస్తాం, నిజంగా నువ్వు చెప్పింది మరలకేనా, ఈ చేతలకు కూడా ఉన్నాయి. పట్టు చీరలు ఇద్దాం, కావాలంటే పట్టు చీరలు ఇద్దాం, ఇందిరమ్మ చీరల్లో పట్టు చీర కలిపిద్దాం మన జూబ్లీస్లో ఇచ్చినట్టు. సో ఈ పట్టు చీర ఎందుకు ఇస్తారనేది ప్రజలకు నిమిత్తమే. ఇక అదాని అంబానీ చేసే సోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు చెప్పిండు. ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి నాడు ఇందిరమ్మ చీరల పంపిణీ మొదలుపెట్టిండు. అయితే ఇప్పుడు ఈ దేశంలో చీకటి రాజ్యం తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఇందిరమ్మ పుట్టిననాడు ఇక మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ప్రజా పరిపాలన కూని చేసి, ప్రజలను మోసం చేసిన దొంగ రేవంత్ రెడ్డి గారట. మరి అలా ఈ పథకం అట షురూ చేస్తారట. మరి ఇందిరమ్మ పుడితే బాగానే పైసలు ఇచ్చిన సంతోషమేను, మరి సోనియమ్మ పుట్టినాడు మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మా రైతులకు చెప్పినాం కదా. మా రైతు కుటుంబాల్లో మా ఆడబిడ్డలు లేరా? అట్నే మహిళలను కోటీశ్వరులు చేద్దామంటాం. మా కేసీఆర్ ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేది పెద్ద కొడుకు లెక్క. మరి నువ్వు పెద్ద మనవని లెక్క మరి 1 లక్షకు తులం బంగారం కల్పిస్తాంటివి కదా. 1,30,000 తులమైంది, పిరమైంది రేటు ఇప్పుడు. మరి అయ్యేమన్నా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఓట్లు ఉన్నాయి కదా రేవంత్ అన్న, ఓట్లు ఉన్నప్పుడు ఇవ్వాలి కదా, తప్పదు కదా. సో ఇప్పుడు రైతు బంధు ఎగ్గొచ్చాం, రైతు బంధు వరకు రామ్ దాని జోలే లేదు మనకు. మరి ఇప్పుడు ఓట్ల కోసం ఈ ఇందిరమ్మ చీరలు ఇస్తాను, మరి ఓట్ల కోసం మహిళలకు 23 నెలలుగా ఈ కాంగ్రెస్ రాజ్యంలో మనం మహిళలకు ఇచ్చిన హామీ ఇందిరమ్మ చీరల పథకంతో పాటు మహిళలకు 20,000 రూపాయల చొప్పున మాలచ్చి పథకం ఒకటి ఉన్నది.
మరి 57,500 రూపాయలు మహిళలకు ఇప్పటివరకు బాకీ పడ్డాం. ఈ 20 రోజులు అయితే మళ్ళీ కొత్త నెల కూడా వస్తుంది, మళ్ళీ ఇంకో పైసలు కలుగుతాయి. సో యావరేజ్ అడ్వాన్స్ 20,000 కలిపి 60,000 రూపాయలు ఇప్పుడు బాకీ వేసుకుందాం. మరి 60,000 రూపాయలు ఇద్దామా వద్దా, ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఈ ప్రశ్న నాకు సమాధానం కావాలి రేవంత్ అన్న. సీరియస్ గా నేను కూడా ఎదురు చూస్తాను మా మహిళలకు కోటీశ్వర్లను చేద్దామని. ఇక ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నట. మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కట్టుకునే చీరలు ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, ఇద్దాం పట్టరాదు. అయోధ్యం మరి పైసలు లేవు మన కాడ. డిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ప్రతి ఆడబిడ్డ ఇంటికి చీరలు చేరాలి. ఇక మార్చి 1 నుంచి 8 మధ్య పట్టణాల్లో పంపిణీ చేయాలి. ఇది మార్చిలట, ఇదేమో డిసెంబర్ అట. ఇది ఎందుకు? గ్రామాలకు ఇప్పుడు ఓట్లు ఉన్నాయి, మరి పట్టణాలకు తర్వాత ఏమైనా ఉన్నాయా? జిహెచ్ఎంసీ ఎన్నికలు మార్చిలో ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు, అది ఎగ్జాక్ట్ టైం తెలియదు. సో ఏదైనా ఎక్కడ ఓట్లుంటే అప్పుడు చీరలు వస్తాయన్నమాట. నిన్న మన జూబ్లీస్లో ఓట్లున్నాయి, ఆడ వచ్చినాయి మందిని ముంచిన చీరలు వచ్చినాయి. ఇప్పుడు పేరు మార్చారు, మందిని ముంచిన చీరలు కాస్త ఇందిరమ్మ చీరలుగా పేరు మార్చేసారు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల పైన అంతులేని ప్రేమ ఉన్న రేవంత్ గారికి ఎంతమంది ఆడబిడ్డల పైన మానభంగాలు జరిగితే, ఎంతమంది ఆడబిడ్డల మర్డర్లు జరిగితే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దన్న మా అన్న రేవంత్ రెడ్డి ఎంతమంది మహిళల పైన అంతులేని ప్రేమ చూపించి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసిండు, ఆ చంపిన వాళ్ళకు, ఆ రేపులు చేసిన వాళ్ళకి ఎంతమంది శిక్షలు వేయించిండు అంటే ఇంత 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 లడ్డు గాడిది గుట్టి ఇచ్చింది. సో అంతులేని ప్రేమ అంటే మరి అట్లే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక ఓట్ల జాతర వచ్చింది కాబట్టి మరి అన్న తీసుకొచ్చిండు. ఇంకో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు అమెజాన్ తో ఒప్పందం అట. ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరుపుతున్నాం. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నిన్నమన్న ఏమన్నారా, ఇగో ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళకే ఇందిరమ్మ చీరలు అన్నారు. మరి ఇప్పుడు అందరికి ఇస్తారా, కొందరికి ఇస్తారా? రేపు మా ఆడబిడ్డలు చెప్పాలి దయచేసి. నిజంగా అందరికీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే కొందరికే ఇస్తారా? మళ్ళా ఈ మహిళలు 18 ఏళ్ళ అమ్మాయిలు ఇప్పుడు స్కూళ్ళకు కాలేజీలలో పోయేటోళ్ళు వాళ్ళకి కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మనం 18 ఏళ్ళకి స్కూటీలు ఇస్తానికి పంగనాలు పెట్టినాం కదా, మరి ఈ అన్న ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఓట్లు రాగానే రేవంత్ రెడ్డికి మహిళల పైన ప్రేమ గుర్తుకొచ్చేది, అంతులేని ప్రేమ ఉన్నది. మరి 23 నెలలుగా ఈ రాష్ట్రంలో మహిళలు లేరా? దసరా పండుగ నాడు ప్రేమ లేదా? బతుకమ్మ చీరలు అవసరం లేదా? బతుకమ్మ చీరలు, ఇందిరమ్మ బతుకమ్మ చీరలు ఏమైనా పెట్టుకోవాలన్నా మేము? లేదు మరి ఇందిరమ్మ పుట్టినాడు మేము పాటలు పాడాలన్నా, మందిని ముంచినోడు మాకు బతుకమ్మ చీరలు ఇస్తానని. మరి తల్లి లాంటి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ గ్యారంటీ కార్డు ఇందిరమ్మ ముఖం వేసి కొట్టినాం కదా, మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేద్దామా? లేదు 100 రోజులు అమలు చేయకపోతే మేము ఢిల్లీని వెళ్ళిన మునగాలను 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. చేసినావా? చేసే దమ్ము మనకేమైనా ఉందా? 700 రోజులు అవుతుంది, అది లేకపోయే, అది మనతోని కాకపోయే.